మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరు కూడా అయ్యో రామ నిండు చూలాలని కూడా చూడకుండా మరి కాసేపట్లో పురిటినొప్పులు వచ్చే తల్లిని కూడా ఇలా చేసిన భర్త జ్ఞానేశ్వర్ గురించి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అయ్యో రామ ఏంటి ఏమైంది సమాజానికి, సమాజం ఎటుపోతుంది, కట్టుకున్న భర్త కాల యముడైన వైనమా ఇక్కడ కనిపిస్తుంది. ఇంత దారుణమైన సంఘటన, కడుపులో ఉన్న బిడ్డకు కూడా రక్షణ లేకుండా పోయిందా, కసాయి తండ్రి ఇలా ఉన్నాడా అనే ఆలోచనలో ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. సో దీనికి సంబంధించి 4 డేస్ అవుతున్నప్పటికీ అనూష ఎక్కడైతే ఉంటుందో ఫ్లాట్‌లో మధురవాడ పరిసరాల ప్రాంతంలో ఉన్న ఫ్లాట్‌కి అయితే మాత్రం బంధువులైతే వచ్చారు. ఒకసారిగా తన జ్ఞాపకాలన్నీ చూసుకొని ఏ విధంగా బాధపడుతున్నారంటే, ఒక బిడ్డను చూడడానికి మేము ఇప్పుడు రావాలి, మంచి బట్టలు పట్టుకొని, బొమ్మలు పట్టుకొని, పసిబిడ్డను ఆడించడానికి రావాలి. అలాంటిది తన చావు వార్త కోసం వచ్చాం, తన చావు చచ్చిపోయిందని తెలిసి రావడం ఇది చాలా బాధాకరం అంటూ కూడా బంధువులు విలిపిస్తున్న పరిస్థితి. సో అనూష వాళ్ళ యొక్క సిస్టర్ ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. అనూష అక్క సిస్టర్, చెల్లి అవుతారు. చెల్లి. మీరు చిన్నప్పటి నుండి అనూష మీరు ఓన్ సిస్టర్స్ కదా. సో మీ ఫాదర్ ఏం చేసేవారు? డాడీ లారీ ట్రాన్స్పోర్ట్ అండి. మదర్? అమ్మ హౌస్ వైఫ్. అమ్మకి హెల్త్ బాగోదు, డాడీ ఎక్స్పైర్ అయ్యారు. సో వీళ్ళ లవ్ స్టోరీ అంటే జ్ఞానేశ్వర్ ట్రాప్లో మీ సిస్టర్ పడింది అని చెప్పుకోవచ్చు. లవ్ స్టోరీ అంటే తిను ఎంతో అంటే నమ్మశక్యంగా అమితంగా ప్రేమించింది, కానీ జ్ఞానేశ్వర్ వైపు చూస్తున్నట్టయితే ఇది ఒక ట్రాప్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. ఈ లవ్ స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు ఎలా వీళ్ళు పెళ్ళి అయింది ఏంటో? ఒక 2 years బ్యాక్ అనుకుంటా. తిను కాలేజ్లో వాళ్ళ ఫ్రెండ్ అంట. తిను అంటే తిను సన్ కాలేజ్లో చదువుతూ ఉండగా వాళ్ళ ఫ్రెండ్ అండి తిను. మరి ఎలా పరిచయం అయ్యాడో మరి ఏంటో తెలియదు నాకు, కానీ ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. బాగా చూసుకుంటా అన్నాడు. తర్వాత మాతో కూడా మాట్లాడాడు అనమాట. మా హస్బెండ్తో మాట్లాడించింది అక్క, ఇలా మాట్లాడతాను ఒక అబ్బాయి ఇలా అని చెప్పేసి. అయితే మాట్లాడినప్పుడు కూడా తిను అన్నారనమాట, వాళ్ళ పేరెంట్స్ లేకుండా ఏం లేకుండా వాళ్ళ సపోర్ట్ లేకుండా అంటే ఏముండదు, మా డాడీతో నేను మాట్లాడతాను, మా డాడీ నేను ఏమంటే అదే నేను ఒప్పించేస్తాను, నేను మాట్లాడుకుంటాను, వాళ్ళు ఎవరు లేకపోయినా నేను చూసుకోగలను తనని, అనూషని ఏ లోటు లేకుండా నేను చూసుకుంటాను, తను ఏమి ఎక్కడ వర్క్ చేయని అవసరం లేదు, తను నేను బాగా చూసుకుంటానని చెప్పి మాట్లాడి చెప్పింది. జ్ఞానేశ్వర్ యొక్క బ్యాక్గ్రౌండ్ అంటే ఆయన చెప్పడం వరకు ఓకే, పెళ్లి వరకు వచ్చేసిందంటే మీరు కూడా కొంత సెక్యూరిటీ కోరుకుంటారు. వాళ్ళ పేరెంట్స్ ఏంటో, వాళ్ళ ఊరు ఏంటో, అట్లీస్ట్ వాళ్ళ పేరెంట్స్కి చెప్పిన తర్వాత పెళ్లికి ఒప్పుకోకపోయి ఇలా పెళ్లి చేసుకుంటే పర్వాలేదు, కానీ ఏమీ లేకుండా సడన్గా ఇలా పెళ్లి చేసుకోవడం మీరు అనుమానం ఏమీ వ్యక్తం చేయలేదా ఆ టైంలో? అయితే తినకి చెప్పేవాళ్ళం, అనుకి అప్పుడు తినతోనే ఫోన్ మాట్లాడాం కదా. మాట్లాడిన తర్వాత సరే మేము ఇవన్నీ చెప్పాం, వాళ్ళ ఫాదర్ని అయితే ఒప్పించిన తర్వాత మాట్లాడదామని. ఈలోపు మాట్లాడిన తర్వాత తిను ఏం కన్విన్స్ చేశాడో తెలీదు. సరే మీరు ఒప్పుకోకపోతే తను అంటే వాళ్ళు మళ్ళీ మమ్మల్ని కూడా వదిలేసి వాళ్ళు ఏమైనా మ్యారేజ్ అది చేసుకుంటారో లేదంటే ఎటన్నా తీసుకెళ్ళిపోతాడో ఏంటా అని చెప్పేసి మా భయంతో మేము సపోర్ట్ చేసామండి. ఎక్కడ చేసుకున్నారు పెళ్లి? ఇక్కడ సింహాచలంలో చేసుకున్నారు. మీరంతా అటెండ్ అయ్యారా? నేను హస్బెండే వచ్చాము, ఇంకా మా తరపున ఇంకెవరో రాలేదు, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారండి. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు? రిజిస్టర్ మ్యారేజ్ కాదు, అక్కడ గుడి దగ్గర కిందన అక్కడ పెళ్లి చేసుకున్నారు. సరే పెళ్లి అయింది, పెళ్లి అయిన తర్వాత ఫ్యామిలీని ఒక ఇల్లు అన్ని ఏర్పరచుకున్నారు. సో అప్పటికైనా ఒకసారి మీ ఇంట్లో విషయం చెప్పండి అని మీరు కానీ మీ మదర్ పోస్ట్ చేయలేదా? మదర్కి కొంచెం హెల్త్ బాగోదండి ఆవిడకి. అయితే మేమైతే మధ్యలో అడిగేవాళ్ళు ఇంకా చెప్పకపోవడం ఏంటంటే ఇక చెప్తాను అంటున్నాడు, ప్రెగ్నెన్సీ అదే కొంచెం 7 నెలలు వచ్చిన తర్వాత మాట్లాడతాను అంటున్నాడు, తనే తీసుకెళ్ళి మాట్లాడతాను అంటున్నాడు, లేకపోతే ఇలా సీట్ వచ్చిన తర్వాత మాట్లాడతాను అంటున్నాడు. ఏదో ఒకటి అలా కన్విన్స్ చేసుకుంటూ జాబ్కి ట్రై చేసేవాడా, పలానా జాబ్ చేయాలని కానీ, లేదు సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి, లేదు నేను బిజినెస్ చేయాలి, ఏమైనా ప్లాన్స్ చేసుకునేవాడా, మీతో షేర్ చేసుకునేదా? తను స్కౌట్స్ ఏదో చేస్తాడంటే దానికి సంబంధించి సీట్ ఏదో రావాలి, వచ్చిన తర్వాత మాట్లాడదాం నా డాడీతోని అని చెప్పేసి చెప్పేవాడు అనమాట. కానీ అలా కన్విన్స్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళేవాడు, కానీ తను
సరే చెప్తాడు, సరే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా ఒకటి ఒకటి అని తను అలా అర్థం చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఆ ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే ఎప్పుడు ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ కానీ లేదు, తను ముభావంగా ఉంటున్నాడు, ఇది అడుగుతున్నాడు అది అడుగుతున్నాడు, ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలంటున్నాడు బిజినెస్ పెట్టుకోవడానికి, అవి ఏమైనా ఎప్పుడైనా డిస్కస్ చేసిందా ఇలా ఉంటున్నాడా అనేసి? లేదండి, ఏం అలా ఏమి చెప్పలేదు. కానీ మధ్య మధ్యలో ఇలా చెప్పాను, అదేంటిది క్యాన్సర్ ఉందని చెప్పి అలా వాళ్ళిద్దరూ డిస్కషన్ పడేవారు. ఎవరికి క్యాన్సర్ ఉందని? జ్ఞానేశ్వర్కి క్యాన్సర్ ఉందని చెప్పి చెప్పాడంట. పెళ్ళైన ఒక 6 నెలలు తర్వాత ఇప్పుడు మొదలు పెట్టాడు. క్యాన్సర్ ఉంది, నా లైఫ్ నాతో ఉంటే నీకు లైఫ్ ఉండదు, నీ లైఫ్ నువ్వు చూసుకో, నీకు అమౌంట్ ఎంతో కొంత కొంచెం చూస్తాను, నాతో ఉంటే నాకు మ్యారేజ్ ఒకవేళ పిల్లలు కూడా పుట్టడం కష్టం అంటున్నారు, ఈ లైఫ్ నువ్వు చూసుకో, నాకు హెల్త్ ఇష్యూ అది ఇది అని చెప్పేసి చెప్పడం మొదలెట్టాడు. కానీ తిని ఏమందంటే ఏదైనా పర్వాలేదు, నీకు హెల్త్ బాగోపోయినా ఇంకేదైనా నేను చూసుకుంటాను, నీతో నేను ఉంటాను అని చెప్పేసి. మెడిసిన్ ఎప్పుడైనా యూజ్ చేయడం చూసింది అంటే క్యాన్సర్ అనగానే ఏదో ఒక టాబ్లెట్ వేసేసుకోనా ఏమీ కాదు, కీమోథెరపీస్ ఉంటే లేదంటే డాక్టర్ దగ్గర మెడిసిన్ వాడాలి, దానికి తగ్గ డైట్ ఫాలో అవ్వాలి. క్యాన్సర్ పేషెంట్ ఏ విధంగా ఉంటారో తిని కూడా ఎడ్యుకేటెడ్, తెలియని విషయం ఏం కాదు. సో తను ఎప్పుడైనా క్రాస్ చెక్ చేసుకుందా, తిని ఇలా అంటున్నాడు కదా, తిని హెల్త్ కండిషన్ ఇలా ఉండాలి, ఇలా ఉన్నాడు, ఎప్పుడైనా క్రాస్ చెక్ చేసుకొని ఆయన ఇలా అన్నాడు ఇలా ఉంటున్నాడు అనేసి ఎప్పుడైనా అన్నారా? హాస్పిటల్ నుంచి అవి ఒకసారి క్యాన్సర్ అంటున్నావు కదా, రిపోర్ట్స్ అవి తీసుకొని రా అని చెప్పి, తీసుకురా ఒకసారి చూపించు అని చెప్పేసి అన్న, తీసుకొస్తాను ఇంకెలా ఏదో ఒకటి కన్విన్స్ చేసేవాడు, రోజులు గడుపుతా. క్యాన్సర్ అని చెప్పాడు అసలు, అంటే ఏం క్యాన్సర్ వచ్చింది ఇంత మంచి వ్యక్తికి? లుకోమియా క్యాన్సర్ అని చెప్పాడండి. లుకోమియా అంటే అది చిన్నపిల్లలకు వస్తుంది కానీ పెద్దవాళ్ళకి రాదమ్మా. ఎందుకో నాకు తేడాగా అనిపిస్తుంది, ఒకసారి నువ్వు కరెక్ట్గా ఆలోచించుకో. బ్లడ్ చేంజింగ్ అవన్నీ ఉంటుంది కదా, మినిమం మనకి అవన్నీ తెలిసినవే. ఏదైనా డిసీజ్ వచ్చిందంటే దానికి అట్లీస్ట్ బేసిక్స్ ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలి ఏంటో మనకి తెలిసిందే. సో లుక్యూమియా అని చెప్పేసి అంటే తిని కూడా ఎలా నమ్మగలుగుతారు? రెగ్యులర్గా హాస్పిటల్కి వెళ్తున్నాను అని చెప్పేసి ఇంటికి వచ్చినప్పుడు నీరసంగా ఉందని అలాగా అదే సమ్ యాక్టింగ్ చేయడం, ఇంకా అలాగ ఒక 3 months 4 months చాలా గట్టిగానే ట్రై చేసాడండి తనైతే మాత్రం. అంటే ఇప్పుడు మనకి ఒకటి అనుకుంటే మనకి అవన్నీ ఉద్దేశపూర్వకంగానే ఉన్నాయనిపిస్తుంది కానండి, ఫస్ట్ నుంచి తను చేసుకుని వచ్చినవి అవి కూడా చాలా నమ్మశక్యంగా చేసేవాడండి, చాలా తెలివైనవాడు, అంతా కూడా చాలా ప్రీ ప్లాన్డ్ గా చేసుకుని వచ్చాడండి. మరి ఇప్పుడు మీరు చెప్పినట్టు ఫలుదాలో నిద్ర మాత్రలు ఇచ్చాడు. సో నిద్ర మాత్రలు తీసుకున్న తర్వాత కొన్ని సాల్వ్ అయ్యాయి, కొన్ని డిజాల్వ్ అయ్యాయి, అంటే కలవలేదు. సో అప్పుడు ఆ తర్వాత మీ మరదల యొక్క హెల్త్ కండిషన్ అప్పుడు వెళ్ళారా? హాస్పిటల్కి వెళ్తారు కదా, నిద్ర మాత్రలు వేసుకున్న తర్వాత మత్తు రావడం, ఎందుకంటే ప్రెగ్నెంట్ లేడీ. సో అది అంటే తను చెప్పిందండి, తాగిందా లేదా అనేది మనకు తెలియదు. ఎప్పుడైతే టాబ్లెట్ వచ్చిందో తను స్కిప్ చేసి ఉండొచ్చు బహుశా, అది ఏం చేసింది అనేది మనకు చెప్పలేదు. టాబ్లెట్ తీసి పక్కన పెట్టి నేను వెళ్ళి అడుగుతాను, మామూలుగా ఉండదు అది ఇది అని చెప్పేసి కొంచెం అలాగా బిల్డప్గా చెప్పేసి స్కిప్ చేసాడండి. అది 4 to 5 days అయింది అంతేనండి ఈ మర్డర్ జరగక ముందు. ఓన్లీ 4 to 5 days ముందు ఈ ప్లాన్ చేశాడు. 4 to 5 days ముందండి. అయితే ఆ టాబ్లెట్ రాగానే ఇలా చెప్పిందంట, ఏంటి కానీ టాబ్లెట్ వచ్చింది, ఇందులోని టాబ్లెట్ రావడం. ఆ టాబ్లెట్ రావడం ఏంటి, అది పక్కన పెట్టు, దానికోసం అడుగుదాం, అదేంటి టాబ్లెట్ రావడం ఏంటి, వాడి దగ్గరికి వెళ్ళి గట్టిగా అడుగుదాము, ఇంకో ఫోలట్ తీసుకొని వాడు గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి అది ఇదని చెప్పేసి తనకు డౌట్ రాకుండా అక్కడికక్కడే దాన్ని కవర్ చేసాడు అనమాట. మీరు ఆ ఫలిదా ఎక్కడ తీసుకొచ్చారు, అక్కడ ఐడియా ఉండే వ్యక్తిని ఎప్పుడైనా ఎంక్వైరీ చేశారా? లేదండి, తనే కదా గనే తీసుకొచ్చాడు, తనే కదా ఇక్కడ ఉండేవాడు. అయితే తను నాకు ఫోన్లో చెప్పింది అనమాట ఈ విషయం. నేను అడగడం, అదేంటి టాబ్లెట్ రావడం ఏంటి, ఏ పురుగో లేదంటే ఏ తల వెంటుకో ఏదో రావడం అవుతుంది బయట షాప్లో జరిగితే, కానీ టాబ్లెట్ రావడం ఏంటంటే అదే గని అడుగుతా అన్నాడు గట్టిగా, తను సీరియస్ అయ్యాడు ఇలా చెప్పగానే అని చెప్పేసి తన అక్కడ క్లియర్ చేస్తాడు అనమాట. బాధలు అంటే ఒక ప్రెగ్నెంట్ లేడీ చనిపోయింది, అందులో కడుపులో ఉన్న బిడ్డ కూడా శిశువు చనిపోయింది అని బాధలో కూడా కొంతమంది కామెంట్స్ ఏం రైజ్ చేస్తున్నారంటే, తను ఎంతలా టార్చర్ పెట్టిందో ఆ మగవాడు బయటికి చెప్పుకోలేడు బాధ, అంతలా వచ్చాడు, అంతలాగా తెగించాడు అంటే తను ఎంత సఫర్ అయ్యాడో అనేటట్టు. అంత వాళ్ళిద్దరి మధ్య ఒకవేళ డిస్టర్బెన్సెస్ ఉన్నప్పటికీ ఇలా చేయడం కరెక్టేనా? వాళ్ళిద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ అంటే తినే డిస్టర్బెన్సెస్ చేశాడు, కానీ తన సైడ్ నుంచి అయితే ఏం ఉండదండి. అసలు తను ఎలాగైనా సరే తన హెల్త్ బాగోపోయినా ఏదైనా ఇంకా అలా ఉందాం అనుకుని తప్పించి, తినైతే డబ్బుల విషయంలో కానీ ఏదైనా ఇంకా తినగోల్డ్ ఇవన్నీ పెట్టింది తప్పించి తనని ఏది ఫోర్స్ కూడా చేయలేదండి డబ్బుల విషయంలో కానీ ఇది కానీ. సో డైలీ ఎప్పుడు అంటే ప్రతి నెల చెకప్కి వెళ్తారు, గర్భిణి అనేసరికి ప్రతి నెల చెకప్ వెళ్తారు కదా, సో అవన్నీ మెడిసిన్స్ కానీ చెకప్ స్కానింగ్స్ కానీ అన్నిటికీ బాగానే సపోర్ట్ చేసేవాడా? తీసుకెళ్లేవాడంటే, చూపించేవాడంటే, మరి ఆ విషయం అయితే చూపించేవాడు ప్రతిసారి. మరి లాస్ట్కి మరి ఇలా ఎందుకు చేసాడో మరి వాడికే తెలియాలి.
అంటే తనతో షేర్ చేసుకుంటాడు కదా, బాబు పుడతాడు, పాప పుట్టుద్ది, సో ఇలా మన లైఫ్ ప్లానింగ్ ఇలా ఉండాలి, తర్వాత మనం ఇలా హ్యాపీగా ప్లాన్ చేసుకోవాలి, ఇంత ఇంత ఎర్న్ చేసుకోవాలి, పిల్లల భవిష్యత్తు ఇలా ఉండాలి. ఎందుకంటే బేబీ పుట్టినప్పటి నుండి ప్రతి ఒక్కటి, బేబీ కడుపులో పడిన దగ్గర నుండి కూడా ప్రతి ఒక్కటి స్వీట్ మెమొరీని, ఒక్కొక్క నెల ఒక్కొక్క విధంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తుంటారు ఆ ఫీలింగ్ అనేది. సో దానికి సంబంధించి ఎలా ఉండేవాడు, మా ఆయన నా కడుపులో ఉన్న బిడ్డను చూసి మురిసిపోతున్నాడు, అలా ఎప్పుడైనా చెప్పేదా? అలా ఎప్పుడో చెప్పలే. పాప బాబు అని మేమిద్దరం మాట్లాడుకున్నప్పుడు గని కూడా బాబు అని అంటున్నాడు అని చెప్పేసి అనేది తప్పించి అంతకు మించి వాడి నుంచి హ్యాపీనెస్ ఏమీ అనిపించలేదు నాకైతే. సో ఒకటి అనిపిస్తుంది ఏమంటే, కొంచెం చిన్న ప్రాణం పాప ఉన్నా సరే మా అక్కని అందులోని తన ప్రతిరూపాన్ని చూసుకోగలిగాను. సో పాప కూడా లేకుండా జరిగిపోయింది. ఇంకాస్త ముందు ఉంటే, ఒకవేళ ముందు ఎల్లుంటే పాప బ్రతుకునేమో, ఇవన్నీ ఆలోచనలు సతమతం అవుతూ ఉంటుంటాయి. సో మీకేం అనిపిస్తుంది ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత? అనిపించినా నేను అప్పుడే మేము ముందు రోజు సాటర్డే మాట్లాడుకున్నామండి. సాటర్డే మార్నింగ్ మాట్లాడుకున్నాం, సెలవు పెట్టుకొని వచ్చేస్తాను నేనని, ఒక 15 రోజులు ఇక్కడే ఉంటాను, నీ దగ్గరే ఉంటాను అంటే, సరే తొందరగా వచ్చాయని చెప్పి ఆ రోజు ఆఫ్టర్నూన్ బయలుదేరదాం అని చెప్పి నేను ఆ రోజు సెలవు కూడా పెట్టుకున్నాను. మండే సెలవు పెట్టుకున్నాను, ఆఫ్టర్నూన్ బయలుదేరాల్సింది వాళ్ళండి. అప్పుడు అమౌంట్ గురించి ఫైనాన్షియల్ గా హెల్ప్ చేయమని అడిగేదా? ఎప్పుడు అమౌంట్ కోసం ఏం అడగలేదు. అమౌంట్ అయితే తిన గోల్డ్ ఇవన్నీ తను పెట్టుకుని తప్పించి వాడు ఏమి అంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. తనకున్న దాంట్లో సర్దుకొనే ఉండేది. నాకు తెలుసు కదా, తను ఇంతకు ముందు ఇంకా కొంచెం కాలేజ్కి వెళ్ళేటప్పుడు కొంచెం లగ్జరీగా ఉన్నా, తన దగ్గరికి వచ్చిన తర్వాత తన అమౌంట్ని బట్టి తను అలా ఉంటుంది తప్పించి ఎక్కువ ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు పాపం తను. సో మీరు అంటే వాళ్ళ అత్త ఇప్పుడు తెలిసి ఉంటుంది కదా, జ్ఞానేశ్వరుల యొక్క పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు, నా కొడుకు అంటే ఇంతలా చేశాడా అని వాళ్ళు కూడా షాక్ అయిన పరిస్థితి ఉందా ఏంటి? అసలు జ్ఞానేశ్వర్ చిన్నప్పటి నుండి కూడా ఇదే మెంటాలిటీ, ఆ బయటని ఏమి చెప్పకుండా లోపల అన్ని దాచుకొని చేసేవాడా? వాళ్ళు చెప్తారు కదా, వాడు చిన్నప్పటి నుండి కూడా ఇంతేనమ్మా ఏం చెప్పడు అనేసి అని. వాళ్ళైతే ఏమంటున్నారంటే అండి, ఇది నా కొడుకు కాదు, నా కొడుకు అయితే ఇలా చేయడు, నా కొడుకు ఇలా చేయడు, నా కొడుకు అసలు ఇలా అమ్మాయితోనే మాట్లాడేవాడు కాదు, ఇలా అలా అని చెప్పేసి చెప్తున్నారు. కానీ మాట్లాడకుండానే ఇలా జరగలేదు కదా. కానీ తను ఎందువల్ల అలా చేశాడన్నది నేను ఫ్యామిలీ వల్లే చేశాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు, దగ్గరుండి బాగా చూసుకున్నాడు. మధ్యలో ఏవో ఇష్యూస్ వచ్చినాయి అంటే వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ చేయక తను ఇలా చేశాడేమో అనుకుంటున్నాను నేను. అయితే మీ సిస్టర్కి న్యాయం ఏ విధంగా జరగాలి, ఎలా జరిగితే బాగుంటుందని అనుకుంటున్నారు? వాడికైతే మాత్రం నా అక్కని ఇలా చేసినందుకు వాడికి అసలు జైల్లో బెయిల్ రాకుండా వాడికి సరైన శిక్ష వేయాలి. తర్వాత నా అక్క ఎంత బాధపడిందో వాడికి అంత బాధ చూసిన తర్వాతే వాడికి నా అక్క లాంటి చావు రావాలి వాడికి. సార్ చెప్పండి, మీరు కూడా తన ఏజ్తో సమానంగా ఒక 1 or 2 years అటు ఇటుగా ఉంటారు. మీరు కూడా అబ్బాయి అటువంటి ఏజే, కానీ తాను చేసింది ఇలా చేసాడని విన్న తర్వాత యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్, అదే విధంగా ఒక అబ్బాయిగా మీకేమనిపించింది? అసలు తను చేసిన బిహేవియర్ కానీ నటనకు కానీ ముందు చాలా అయితే నమ్మలేకపోయామండి. ఎవరో ఏదో తెలియక మాట్లాడుతున్నారు, వెళ్ళి చూస్తే కానీ మనకు నమ్మకం లేదని చెప్పేసి చాలా ఇంకా జరగకూడదు అనుకుంటూనే వచ్చామండి ఇక్కడ దాకా. కానీ అసలు ఊహకు కూడా అందనివ్వలేదండి ఏనాడు కూడా. ఫస్ట్ నుంచి కూడా మ్యారేజ్ అయ్యి 2.5 years అవుతుందండి. 2022 డిసెంబర్లో జరిగింది. దానికి 3 months ముందు నన్ను వైజాగ్ రమ్మని అక్కడ కల్పించారండి. అంటే తను ఫ్రెండ్స్ నీతో బాగుండేవాడా, బయటికి తీసుకెళ్ళడం కానీ అంతా నార్మల్ గా టచ్ రిలేషన్ లేదండి. యాక్చువల్గా మా వదిన బెంగళూరు నుంచి వచ్చిందండి. తను బెంగళూరులో జాబ్ చేసేది. అక్కడ నుంచి ఎవరో ఫ్రెండ్ మ్యారేజ్ ఉంటే వచ్చిందండి ఇక్కడికి. ఆ ఫ్రెండ్ మ్యారేజ్ లో మళ్ళీ కలిసారు వీళ్ళు. యాక్చువల్ 2018-19లో ఎదురు వేరే ఫ్రెండ్తో చదువుకున్నప్పుడు తన పరిచయం. అప్పుడు ఫ్రెండ్లీగా ఉండేవారు అంట అంతే. అయితే మళ్ళీ అక్కడ మ్యారేజ్లో వచ్చినప్పుడు ఆ టైంలో ప్రపోజ్ చేసేటండి తనకి మ్యారేజ్లో, ఎవరో ఫ్రెండ్ మ్యారేజ్లో. అయితే వెంటనే నాకు వైజాగ్ రమ్మంటే నేను వచ్చానండి. వస్తే తను చెప్పాడండి, మా పేరెంట్స్ని ఒప్పించి చేసుకుంటాను అది ఇది అని చెప్పేసి చాలా మాటలు. మీరు బాగా డబ్బున్న వాళ్ళు నువ్వు అంటున్నావు అమ్మా, మా సైడ్ అయితే ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, దాని గురించి అన్నీ నీకు క్లియర్గా చెప్పింది, అయినా సరే నువ్వు చేసుకుంటాను అంటున్నావు, రేపు పొద్దున్న మీ ఊళ్ళు ఏదన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదంటే పిల్లలు నల్లగా ఉందనొచ్చు, లేకపోతే అందంగా లేదనొచ్చు, ఇంకోటో లేదంటే మనకు పెద్ద సంబంధాలు వస్తాయి లేదని అన్నీ చెప్తారు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా వాళ్ళ ఒప్పందంతో జరగాలి పెళ్ళి, అంతేగాని నువ్వు చేసుకుంటానంటే కుదరదు. లేదన్నా మేము ముందు మ్యారేజ్ చేసేసుకున్న తర్వాత అయితే మా ఇంట్లో అబ్జెక్ట్ చేయరు, అదే మ్యారేజ్ ముందైతే వాళ్ళకి ఒక ఆప్షన్ ఉంటుంది కదా, ఆ ఆప్షన్ నేను ఇవ్వదలుచుకోవట్లేదు అని చెప్పి మీరు మమ్మల్ని అడుగుతున్నారు కాబట్టి నా గౌరవం కోసం నేను మీకు చెప్తున్న విషయం ఇది. నేను ఎన్నో చూసి వచ్చాను
కానీ ఇది కరెక్ట్ కాదు అని చెప్పి నేను బయలుదేరిపోవడం జరిగింది. ఆ తర్వాత ఈ పిల్లకి నేను 4-5 సార్లు కాల్ చేసి అలా అంటున్నాడు కదమ్మా, ఒకవేళ నీకు నిజంగా అంత ఇష్టమై ఉంటే మీరు అగ్రిమెంట్ అయినా రాయించుకుని ఆ తర్వాత ప్రొసీడ్ అవుతే బాగుంటుంది, కానీ ఇలాగ ఈ పద్ధతిలో వెళ్ళడం అయితే కరెక్ట్ కాదు. ఎన్ని చూస్తున్నాం మనం, దానికి తోడు మన వెనకాల ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, నాన్నగారు చనిపోయారు, వెనకాల చుట్టాలు దాన్ని కూడా అంత లేదు మనకేమీ అని కూడా నేను చెప్పడం జరిగింది. అలా 2-3 నెలలు మాట్లాడుకోవడం, తనేమో బెంగళూరులోనే ఉందండి. అయితే ఫోన్లు మాట్లాడుకోవడం అలాగ మొత్తం మీద కంప్లీట్గా బ్రెయిన్ వాష్ చేసాడు. మళ్ళీ డిసెంబర్లో తను ఇక్కడికి వచ్చేసింది కంప్లీట్గా వచ్చేస్తే అదే అంత సడన్గా ఎందుకు మానేసి వచ్చేసామంటే నేను తర్వాత చెప్తాను. ఒక ఈ డిసెంబర్ 10 అలా జరిగిందండి మ్యారేజ్. ఒక 15 డేస్ 10 డేస్ ముందు మళ్ళీ పిలిపిస్తే మళ్ళీ ఇదే విషయం అమ్మ ఖచ్చితంగా అతను చెప్తానని చెప్పాడు, వారం రోజుల్లో చెప్తాను అన్నాడు, చెప్పి 3 నెలలు అవుతుంది, ఇప్పుడు వరకు చెప్పలేదు, తిరిగి ఇప్పుడు మళ్ళీ ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటే, బావ మీరు సపోర్ట్ చేస్తానంటే చెయ్యండి, లేదా మీ సపోర్ట్ కూడా లేదనుకుంటాను, మా ఫ్రెండ్స్ ఉన్నారు. అంత బ్లైండ్ గా నమ్మేసింది. తను ఏది చెప్తే తనకే ఊకుంటండి, సపోర్ట్ చెయ్యండి, ఇంకా నా ఆలోచనతో కూడా మీకు సంబంధం లేదు, నా సెక్యూరిటీ కూడా అవసరం లేదు, కేవలం తను చెప్పిన వాటికి ఊకుంటండి చాలు అనే విధంగా మారిపోయిందండి. అక్కడికి తిందో అన్నాను, అసలు మన మాటినే పరిస్థితులు లేదమ్మా పిల్ల అంటే, ఇప్పుడు ఈ రోజు మనం సంతకం పెట్టలేదు అనుకో, ఒకవేళ కనీసం మనకు ఆ రెస్పాన్సిబిలిటీ కూడా లేదు, ఎవరు అడుగుతారులేనన్న ఇర్రెగ్యులర్నెస్ పెరిగిపోతుందా ఆ పిల్లోడికైనా సరే. ఈ మామూలు ఏజ్లో ఉన్న అంత బాధ్యతలు రావు కదండి, ఆ ఏజ్ వచ్చేసరికి వెనకాల పేరెంట్స్ ఉన్న బాధ్యత ఒకలా ఉంటుందండి. అదే నేను చెప్పానండి. చెప్తే మీ ఇష్టం, సపోర్ట్ చేసి సంతకం పెడతానంటే పెట్టండి, లేదా వదిలేసండి అని చెప్పి, ఇంకా మా మనసు ఒప్పలేదు, కనీసం మా బాధ్యత అయినా మాకైనా రెస్పాన్సిబిలిటీగా చెప్పాలనుకుంటాడు కాబట్టి మేము వెళ్ళి సంతకం పెట్టడం అది జరిగిందండి. తర్వాత 1 year వరకు బాగానే ఉన్నారండి. ఇక్కడ 2-3 హౌసెస్ మారారు, 4 months ఒకటి, 6 months ఒకటి అలా. ఇక్కడ కూడా ఒక కాన్స్టెంట్ గా ఉండటం లేదు, ఇక్కడ కూడా చాలా ప్రీ ప్లాన్డ్ గా ఇక్కడ అంతా కూడా డిపార్ట్మెంట్ లోపలికి తీసుకొచ్చి ఎక్కడ అందరికి దూరంగా మీరు రావడానికి దూరం అవుతుంది, ఇబ్బంది అవుతుంది అంటే లోపల దూరంగా తీసుకెళ్లి ఇల్లు తీయడం ఇలా పెట్టేవాడు. ఆనందపురం గ్రౌండ్స్ నాకు దగ్గర, సో నేను ఈ ఏరియాలో ఉండాలి, అలాగా స్కిప్ చేసి సమ్ వర్డ్స్ అలా చెప్పుకుండొచ్చు. ఫస్ట్ 1 year అయితే బాగానే ఉన్నాడండి, ఫస్ట్ 1 year బాగానే ఉన్నాడు. మాకైతే ఎటువంటి అనుమానం రానివ్వలేదు, తన వరకు చాలా నటించేసేవాడు. ఎప్పుడైతే ఈ క్యాన్సర్ వంక పెట్టాడో నేను ఆ రోజే తనకు చెప్పాను, ఎంత నేను అదే స్టేజ్ 1 ప్రీమియం ఏదో ఉంటుంది అంటారు కదా, అలా తెలిసిందని కాసేపు చెప్పాడు, లేదా అడ్వాన్స్డ్ అని కాసేపు చెప్పాడు. అమ్మ అలా ఉండదు, టెస్ట్ ఏదైనా ఒకటే టెస్ట్ చేసిన తర్వాత ఒకటే రిజల్ట్ వస్తుంది, 100 రిజల్ట్లు రావు అని చెప్పేసి కూడా మాట్లాడుకున్నాం. ఆ తర్వాత మేము గట్టిగా అడిగితే 2-3 రోజులు అలా ఫోన్ మాట్లాడడం మానేసేది. అందరికి కారణం చూస్తే అమితమైన ఒక పిచ్చి ప్రేమలో అనూష ఉంది అనుకోవచ్చా? సొసైటీకి అందరికి, ఫ్రెండ్స్ కి అందరికి దూరం చేసాడు. 1.5 year నుంచి తను జాబ్ చేసుకుని తనంతట తానే దూరం చేసుకోవాలి, దీని ఇన్వాల్వ్మెంట్ లేకుండా అందరూ దూరం అవ్వాలనేది అదే విధంగా ప్లాన్ చేసాడు. ఫస్ట్ ఏమో ఇలా డ్రామాలు ఆడాడండి 3-4 నెలలు, ఏదేమైనా సరే నేను కలిసి ఉంటాను, చావైనా బతికని నీతో కన్ఫర్మ్ చేసి చెప్పేసింది. 4 నెలలకి నేను ట్రీట్మెంట్ అది చేయించుకున్నాను, నాకు సెట్ అయిపోయిందని డ్రామాలు చేసాడండి. అక్కడి నుంచి ఫైనాన్షియల్ ఇష్యూస్ స్టార్ట్ చేసాడండి తనతో. సరే పెట్టింది అక్కడి నుంచి. ఫస్ట్ సేవింగ్స్ అయిపోయినాయండి, ఆ తర్వాత గోల్డ్ అదే మార్ట్గేజ్ చేశారండి, తనది ఎవరు అనుషాది గోల్డ్ మార్ట్గేజ్ చేశారు. ఆ తర్వాత ఇంకా ఇది మామూలు ఫోన్పేలో అవి లోన్స్ ఉంటాయి కదా, అలా లోన్స్ తీసుకున్నారు. ఒక మనిషి బతకడానికి ఎంత కావాలో 1.5 yearకి ఇంచుమించు దగ్గర 4 lakhs మేబీ ఐ థింక్ తన దగ్గర నుంచి అదే ఈ ఫోన్పే రూపంలో, గోల్డ్ రూపంలో, సేవింగ్స్ రూపంలో తీసుకున్నాడండి. ఒక మనిషి బతకడానికి అంతకంటే అవసరం లేదు కదా. ఈ పెళ్లి చేసుకున్న తర్వాత అంతా కూడా అనూష యొక్క బంగారం అవన్నీ పద్దు పెట్టేసి దాంతో మెయింటెనెన్స్, ఇది తిందంటూ పర్సనల్ గా డబ్బులు ఏం తేలేదు, దాన్ని అయితే మాత్రం పెట్టాడండి, పెట్టలేదని మనం చెప్పకూడదు. నెక్స్ట్ 1.5 year అంటే 2.5 years లో ఈ 1.5 year నుంచి మాత్రం ఇప్పుడు టోటల్ గా మనం లెక్కేస్తే తనకు పెట్టినట్టే, కానీ తిన చేసింది ఏం లేదండి. నెక్స్ట్ వచ్చేసి ఈ మధ్యలో ఇంకో డ్రామా ఏంటంటే, మా పేరెంట్స్కి తెలిసిపోయింది, మా పేరెంట్స్ నిన్ను చంపేస్తారు అది ఇది అని చెప్పి డ్రామాలు మళ్ళీ ఎక్కడ విజయవాడలో ఉండి ఏదో సంథింగ్ ఫోన్లు చేయించి అది ఏదేదో చేసాడండి. తీరా వచ్చి మాట్లాడాక తెలిసిపోతుంది అంటే అన్నాను, తెలిసిపోయింది అనలేదు అని చెప్పి గేమ్ మార్చాడండి. అమ్మ ఆల్రెడీ ఒకటి అయిపోయింది, లుకోమియా క్యాన్సర్ అన్నాడు, మళ్ళీ బ్లడ్ క్యాన్సర్ అన్నాడు, అది అన్నాడు ఇది అన్నాడు, అది అయిపోయింది ఆ స్టోరీ, 3 నెలల్లో తగ్గిపోయింది అన్నాడు. కనీసం ఒక్కసారి కూడా నేను తీసుకెళ్ళలేదు, నీతో సేవలు అయితే చేయించుకున్నాడు, ఇంటికి వచ్చాడు బాగోలేదు అన్నాడు, అన్నీ అలా చేయి అంటే అన్నీ చేసుకుని వచ్చావు బాగానే ఉంది, ఇప్పుడేమో మళ్ళీ ఇలా అంటున్నాడు, కొంచెం ఆలోచించుకో అంటే అడిగిందంటండి.
కనీసం తీసుకెళ్ళి ఇప్పటికైనా కనీసం నీకు బాగాలేదంటున్నావు కదా, ఈ బాగాలేని సమయంలోనే ఒప్పుకుంటారేమో అని చెప్పేసి ప్రయత్నం చేసి మళ్ళీ అక్కడ స్కిప్ చేసాడండి. అక్కడ స్కిప్ చేసి అది అయిపోయిన తర్వాత ఈలోపు ఇలా అవుతుంది, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందండి. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు మళ్ళీ నేను వచ్చానండి. నేను వచ్చి అనుషతో చెప్పడం జరిగింది, మీరు ఎలాగైనా సరే నువ్వు చెప్పాలి ఖచ్చితంగానే ఇంట్లోని, ఇలా ఊరుకుంటే కుదరదు, ఇప్పుడు దాకా ఉన్న సిచ్యువేషన్స్ వేరు, ఇక్కడ నుంచి అయినా సరే నువ్వు జాగ్రత్తగా బాధ్యతగా తీసుకోవాలి ప్రతి విషయాన్ని అని చెప్పేసి మాట్లాడడం జరిగిందండి. మాట్లాడితే ముందు ఆ రోజు రాత్రి నేను మాట్లాడినంత సేపు కూడా ఊగట్టిందండి తను కూడా. ఊగట్టి మన్నాడు ఉదయం నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే అంటే బెడ్ పుట్టిన తర్వాత చేద్దాం అంటున్నాడు, ఇప్పుడు కాదంటే, అలా కాదమ్మా అంటే మళ్ళీ ఫోన్ తీసుకుని తను 7 నెలల్లో మాట్లాడదాము, ఇప్పుడు చేస్తే మళ్ళీ అబార్షన్ అది చేయించమంటారు, అలా చెప్తారు ఇలా చెప్తారని స్టోరీస్ మళ్ళీ మొదలు పెట్టాడండి. నేను గట్టిగా మాట్లాడుతుంటే తనకు ఫోన్ తీసుకుని, బాగా వదిలేసి ఏం పర్వాలేదు, డిస్టర్బెన్స్ ఏం క్రియేట్ అవ్వద్దు ఇప్పుడు ఏమీ అని, ప్రతి దానికి మనం మనకున్న స్థాయిలోనే మనం మాట్లాడదాం అనుకున్న ప్రతిసారి మన్నోరు ఫ్యామిలీ ఫంక్షన్స్ కి ఇద్దరు అటెండ్ అయ్యేవారా? వీళ్ళిద్దరు జంటగా ఏదైనా అకేషన్స్ కానీ వాళ్ళ సైడ్ వేర్లకి వెళ్ళేవాడు కాదు. ఒకవేళ తిన సైడ్ బయటకు వెళ్ళినా, ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళినా మాస్క్ పెట్టుకునేవాడు. మాస్క్ పెట్టుకునే కవర్ చేసుకుంటూ వచ్చేవాడు. ఏమన్నా అడిగితే డస్ట్ అలర్జీ అని చెప్పేవాడండి మాకు. మేము అడిగామండి అక్కడికి, అదేంటమ్మా వెళ్ళి ప్రతిసారి పెట్టుకుంటున్నాడు, అలాగని ఎక్కడైనా అవుట్ ఆఫ్ ప్లేస్ వెళ్తుంటేనేమో పెట్టట్లేదు, ఆలోచించి నువ్వు అంటే, లేదు డస్ట్ ఎలర్జీ, వైజాగ్ పోర్ట్ ఏరియా మొత్తం ఇదంతా కొంచెం అన్ఈజీగా ఉంటుంది, బయట అయితే నాకు ప్రాబ్లం లేదు అన్నట్టు క్రియేట్ చేసుకుని. పోర్ట్ ఏరియాలో ఉంటుంది ఓకే, నేను కాదన్ను, కానీ మధురవాడ అండ్ ఈ ఏరియాలో అసలు ఆ సిచ్యువేషన్కి దీనికి సంబంధం లేదు. ఏం చేస్తే సమాజంలో ఇలాంటి వ్యక్తులకి మార్పు వస్తుంది, ఎలాంటి చట్టం రావాలి, ఎలాంటి కఠిన, అంటే మీరు కూడా అబ్బాయి రమారమిగా ఆ ఏజ్ లోనే ఉంటారు, సో ఎక్కడో ఎవరో చేస్తే అరే ఇది ఇలా చేశాడు అని మనం ఇంకా తేరుకోలేం. అలాంటిది మీ ఫ్యామిలీలో ఇలా జరిగింది, సో ఏం చేస్తే ఇంకొకరు ఇలా చేయకుండా ఉంటుందండి? నన్నైతే పిచ్చిగా నమ్మించి మోసం చేసాడండి, చాలా పిచ్చిగా నమ్మించి మోసం చేశాడు. ఇలాంటి వ్యక్తులకి ఇమ్మీడియట్గా కావాలండి శిక్ష. అంటే ఎప్పుడో ఫలానా దొరకాలి, అది రావాలి, ఇది చెయ్యాలి అంటే ఎటువంటి పొలిటికల్ ఇదికి లోబడిపోకుండా ఖచ్చితంగా కనీసం ఇప్పుడు దాకా జరిగినాయి ఏమో మనం ఎదురుకుండా ఆడితో సమేతం ఒప్పుకున్న నిజమండి ఇది. ఇందులో అటో ఇటో మాట్లాడడానికో లేదంటే ఏదో మ్యానిపులేట్ చేయడానికి ఏమీ లేదండి. మీరు చూసింది నేను చూసింది గత 4-5 రోజులుగా మనం అందరం కూడా చూస్తున్నదే కళ్ళెదురుకుండానే, అతను ఒప్పుకున్న నిజమే కూడా కదండి. ఇమీడియట్గా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి దీనికి ఖచ్చితంగా శిక్ష పడాలండి. అంతేకాని ఏదో ఏ పొలిటికల్ ఇదికో లోబడిపోయి పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే అండి, వాళ్ళ ఫాదర్ వాళ్ళు మాకొక్క విషయం చెప్పుంటే ఇంత దూరం రాదు, ఇంత దూరం, ఇప్పుడు ఒక్క విషయం చెప్పుంటే ఇంత దూరం రాదనే మనుషులు అలాంటప్పుడు ఎందుకు ఇంత భయపెట్టాడు? ఎన్నో పోలీస్ వెల్ఫేర్ సెంటర్లు ఉన్నాయి, ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లు ఉన్నాయి, లేదంటే సంతకం పెట్టి మేము ఉన్నాం, ఒక్కనాడైనా ఫోన్ చేసి ఇదిగోండి పలానా రోజు వాళ్ళ వాళ్ళకి నేను ఇన్ఫార్మ్ చేశాను, అయినా సరే పట్టించుకోలేదనో లేదనో ఏదో ఒకటి చెయ్యాలి కదండి. అంతేగాని నిండు గర్భిణిని అలా చేసే ఇది ఎలా వస్తుందండి? కేవలం ఒకటే ఉద్దేశపూర్వకంగా చేసాడండి, నమ్మించి మోసం చేశాడు. ఏదో సినిమాలో మనం చూసినట్టు సపర్వేలన్నీ చేసి 2 సంవత్సరాలు చివరి క్షణం వరకు వెయిట్ చేశాడండి, రకరకాల ప్లాన్లు వేసాడు. మధ్యలో ఒకసారి జుట్టు కత్తిరించడం, ఏదో ప్రయత్నాలు, రకరకాల ప్రయత్నాలు. ఒకటి మనం కొన్ని చెప్పుకోగలిగినవి ఉంటాయి, చెప్పుకోలేనివి ఉంటాయి, కానీ రకరకాల ప్రయత్నాలు అయితే మాత్రం చేసుకొచ్చాడండి. కానీ మనం ఎన్ని చెప్పినా ఆ పిల్ల నమ్మేది కాదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన దూరం పెట్టేది. అలాగా తనకి యాంటీగా మనం అయినా చెప్పడం మొదలెట్టామంటే, సరే ఆ మాత్రం కూడా చెప్పట్లేదు కదా, వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు కదా అని చెప్పేసి మేము అనుకున్నామే తప్ప ఇంత దుర్మార్గానికి ఒడిగడతాడని అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి. కానీ ఈ విషయంలో మాత్రం ఎటువంటి జాప్యం లేకుండా ఎవరైతే దీనికి బాధ్యత వహించి సొసైటీలో ఉంటారో వాళ్ళు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడానికి ముందుకు రావాలని మేము కోరుకుంటున్నాము. ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లోని దీనికి లేట్ మాత్రం చేయకూడదండి. ఒక్క ఇదైనా కరెక్ట్ పనిష్మెంట్ తగిలితే మిగతా వాళ్ళు భయపడతారు మేడం. ఇంతకాలం నుంచి చూస్తున్నాం, ఇంచుమించు ఈ సంవత్సరంలో చాలా విన్నాం మేడం, చాలా అంటే చాలా విన్నాం, కానీ ఇంత ఘోరమైంది ఎక్కడ వినలేదు. కనీసం దీనికైనా సరైన శిక్ష పడితే నెక్స్ట్ నుంచైనా మనం ఆపగలమేమో అనే ఒక చిన్న ప్రయత్నం మేడం. సో ఈ స్టోరీ అంతా విన్న తర్వాత తప్పు ఎవరిది అనిపిస్తుంది అంటే అనుషది అనిపిస్తుంది. ఎందుకంటే అంత బ్లైండ్ గా నమ్మింది, అమితమైన పిచ్చి ప్రేమలో మునిగిపోయింది, సొంత వాళ్ళని కూడా కాదనుకొని
పరాయి వ్యక్తి అంటే ఎవరైతే ప్రేమించారో ఆ వ్యక్తినే ఇంకా సర్వస్వం అని నమ్మేసి బ్లైండ్ గా నమ్మేసి తన ప్రాణం పోయే విధంగా చేసుకుంది. అదే విధంగా ముక్కు పచ్చలారని పసికండ ప్రాణం కడుపులోనే పోయే విధంగా కూడా ఈ సిచ్యువేషన్ అంతా కూడా జరిగిందంటే అనుష ఎంత బ్లైండ్ గా నమ్మిందో మనకు అర్థమవుతుంది కదా. ప్రతి అడుగున ప్రతి టైంలో కూడా ఎక్కడ టైం దొరుకుతుందా, ఎక్కడ తన్ని ప్రీ ప్లాన్డ్ గా చేద్దామా, ఏది ఆనవాళ్ళు లేకుండా ఎలా మర్డర్ చేద్దామా అని ఆలోచిస్తూ ఇంకా 2 ప్రాణాలు వచ్చాయంటే నాకు ఇంకా రిస్క్ పెరుగుతుంది, ఇంకా ప్రాబ్లంలో పడిపోతాను, ఎలా అయినా ఇక్కడతో వదిలించేసుకోవాలి, ఇక్కడతో నేను క్లియర్ చేసుకోవాలి అని కరెక్ట్గా డిసైడ్ అయ్యాడు. కాబట్టి అంత నిండు గర్భిణి అయిన భార్యని చంపడానికి చెయ్యి వచ్చిందంటే తన యొక్క క్రిమినల్ మైండ్కి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవ్వాల్సిందే. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఆలోచించి ప్రేమించే యువకులు ఎంత బ్లైండ్ గా నమ్మడం ఎంతవరకు కరెక్ట్? మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాల్యూ ఇవ్వకుండా వాళ్ళకి ఇంత వాల్యూ ఇస్తున్నామంటే మనం ఎంత రిస్క్ లో పడుతున్నామో కూడా ఆలోచించాల్సిన సమయం ఈ సంఘటన కూడా చెప్పుకోవాలి. సో ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ ఉండాలి. ఎప్పుడైనా ఫ్యామిలీ మెంబర్స్ తో ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటేనే ప్రతి సమస్యకు కూడా ఆ సొల్యూషన్ దొరుకుతుందని ఈ సంఘటన చూసిన తర్వాత కూడా అదవుతుంది. సో ఏదైతేనే జ్ఞానేశ్వర్కి మాత్రం కఠిన చట్టాలు అమలు చెయ్యాలి. ఇంత దారుణంగా పసి బిడ్డని, తల్లిని, నిండు గర్భిణిని కూడా హత్య చేశాడంటే తన క్రిమినల్ మైండ్ కి తగ్గ శిక్ష పడాలి. అప్పుడే ఆ తల్లికి శాంతి, అలాగే కడుపులో ఉన్న బిడ్డకి ఆత్మశాంతి. ఇంకొకరు ఇలాంటి దారుణం చెయ్యాలంటే వణుకు పుట్టే విధంగా వ్యవహరించాలి. చట్టాలు అయితే తేవాలి, ఫాస్ట్ ట్రాక్ లో తనకి శిక్ష కూడా పడాలి. మేము అప్పుడు కానీ మా మనస్సు కానీ తన యొక్క మనస్సు కానీ శాంతించే పరిస్థితి లేదంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, సుమన్ టీవీ, భీమిలి నియోజకవర్గం.